ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసు నిందితులకు బెయిల్ మంజూరైంది. ధనుంజయ్, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో మే 13న బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అవగా మే 16న ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అప్పటి నుండి బెయిల్ కోసం పిటిషన్లు, వాటిపై వాదనలు జరగగా తాజాగా ఏసీబీ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. ఇక మరోవైపు ఇదే కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు మిథున్ రెడ్డి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ విజయవాడ నుంచి అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు ఎంతో అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని కూడా తెలుస్తా ఉంది. ఒక పక్క సిట్ అధికారులు ఏదైతే ఇటు లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నటువంటి నిందితులను అయితే విచారిస్తున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు ఎంతో కీలకంగా వైసీపీ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డిని ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం, అదేవిధంగా ప్రస్తుతం తాజాగా ఈ యొక్క బెయిల్ అంశం అనేది కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఊరట లభించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదైతే ఇటు ఎంపీ మిథున్ రెడ్డికి ఇటు బెయిల్ రావడంతో ఒక్కసారిగా అయితే కనుక కీలక పరిణామాలు అనేది కూడా చోటు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇటు ఏదైతే దీనికి సంబంధించి బెయిల్ ఇస్తున్నట్టు కూడా ఏసీబీ న్యాయస్థానం అయితే వెల్లడించడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటల లోపు అయితే కనుక ఇటు రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే కనుక సరెండర్ అవ్వాలంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. మరోవైపు సిట్ తరపు సాకు మాత్రమే చూపిస్తున్నారు. ఇది పాల్గొనే అవసరం లేదు అంటూ కూడా మరోవైపు ఇటు న్యాయవాది సిట్ అధికారి తరపు న్యాయవాది అయితే చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఇరు వర్గాల వాదనల వినానంతరం కూడా ఇక మిథున్ రెడ్డికి అయితే ఓట ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఇక రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అయితే కనుక విడుదల కానున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకైతే ఎంపీ మిథున్ రెడ్డి ఢిల్లీ అయితే వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఎటువంటి సాక్షులను కూడా ఎటువంటి ప్రభావితం చేయకూడదు, అదేవిధంగా ఇటు సిట్ అధికారి పర్యవేక్షణలో ఉండే విధంగా కూడా ఇక ఏసీబీ న్యాయస్థానం అయితే ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంతోష్.